ఇకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. టిమ్ డేవిడ్ క్రీజ్ లో ఉన్నంతసేపు ఆర్సీబీ వైపే ఉన్న మ్యాచ్ ఆ తర్వాత ఒక్కసారిగా లక్నో వైపు తిరిగింది. రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా క్రీజ్ లో ఉన్నప్పటికీ మ్యాచ్ ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్ లు కష్టతరమయ్యాయి. రొమారియోను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో టిమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ ఆఖరి బంతి వరకు క్రీజ్ లోనే కొనసాగాడు. తొలి 2 బంతుల్లోనే వరుసగా 2 బౌండరీలు బాదడంతో మ్యాచ్ ను షెఫర్డ్ గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి 3 ఓవర్స్లో 47 పరుగులు చేయలేక 9 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తొలి 2 బంతుల్లో 8 పరుగులు చేసిన షెఫర్డ్ ఆ తర్వాత 4 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే తీశాడు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో కీలకమైన 17వ ఓవర్లో వరుసగా 2 బంతులను డాట్ చేశాడు. దాంతో అక్కడే మ్యాచ్ టైట్ అయింది. ప్రిన్స్ యాదవ్ వేసిన 18వ ఓవర్లో సిక్సర్ బాది చివరి బంతికి సింగిల్ తో స్ట్రైకింగ్ తీసుకున్నాడు. దాంతో ఆర్సీబీ 18 ఓవర్స్లో 193 పరుగులతో ఉంది. 19వ ఓవర్లో రొమారియో షెఫర్డ్ స్ట్రైకింగ్ రావడం ఆర్సీబీ విజయానికి 20 పరుగులు కావాల్సి వచ్చింది. దిగ్వేజ్ సింగ్ బౌలింగ్ రావడంతో స్పిన్ లో ఈజీగా 20 పరుగులు దొరుకుతాయని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. తొలి 2 బంతుల్లో 2 సింగిల్స్ రావడం, 3వ బంతిని షెఫర్డ్ డాట్ చేయడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఆఖరి 3 బంతుల్లో కేవలం 1 4 మాత్రమే వచ్చింది. కీలకమైన 19వ ఓవర్లో కేవలం 10 పరుగులు మాత్రమే రావడంతో ఆర్సీబీ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి 2 ఓవర్స్లో రొమారియో షెఫర్డ్ పెద్దగా రాణించలేకపోవడం, 15 బంతుల్లో 23 పరుగులే చేయడం ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. దాంతో ఫ్యాన్స్ రొమారియో షెఫర్డ్ పై నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. కనీసం కృణాల్ కి స్ట్రైకింగ్ వచ్చినా మ్యాచ్ గెలిచేదేమో అంటూ ఫీల్ అవుతున్నారు. ఈ సీజన్ లో షెఫర్డ్ దారుణంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్ల్లో 55 బంతులు ఆడి కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కూడా సీజన్ మొత్తం మీద 17 ఓవర్లు వేసి 12.94 ఎకనామీతో 220 పరుగులు సమర్పించుకొని 5 వికెట్లు మాత్రమే తీశాడు.